Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions once again. దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రేమను ఆయన వాక్యం ద్వారా మనం తాగగలం. ప్రేమను తాగగలం. అలాంటి ధ్యానాలుగా ఉండాలని ఆశిస్తూ ఆ యొక్క టైటిల్ పెట్టాం. ఈ దినానికి అంటే జూలై 5వ తారీఖుకి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 145. దాన్ని చదువుకుపోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 145వ కీర్తన చదువుకుందాం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుతున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. అయితే భక్తినులందరినీ ఆయన నామము నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. చాలు. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. ఇక్కడ ఇప్పుడు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మీకు చాలా పాటలు దాని మీద రాసినటువంటి పాటలు గుర్తుకొస్తాయి కదా. యెహోవా మహాత్మ్యము గొప్పది, ఎంతో గ్రహింపశక్యము కానిది, అలాంటి పాటలు. అదే కాదు, చాలా భాషల్లో, అనేకమైనటువంటి భాషల్లో ఈ కీర్తన మీద పాటలు రాశారు, కవిగట్టారు. అలాంటిది ఈ కీర్తన. ఇక్కడ చదువుకుందాం. ఈ కీర్తన అంటే 119వ కీర్తన గురించి వివరించినప్పుడు
3 తారీఖుల్లో వివరించబడింది. జూన్ 22, 25, 27. అది అక్రాస్టిక్ పాట అని గమనించాం. అక్రాస్టిక్ అనేది ఇంగ్లీష్ మాట. అంటే అక్రాస్టిక్ అంటే ఒక పదం, ఒక మాట ఉంటుంది, ఒక పదం ఉంటుంది. ఆ పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి ఒక మీనింగ్, ఒక లైన్ ఉంటుంది, ఒక పంక్తి ఉంటుంది అన్నమాట. దాన్ని అక్రాస్టిక్ అంటారు. ఇక్కడ మొదటి భాగంలోని ప్రతి వచనము, అంటే 119వ వచనం గురించి మనం దాన్ని వివరించుకున్నప్పుడు ఈ మాట చెప్పాం. మరలా ఇక్కడ చెప్తున్నాం. ఏంటి అంటే మొదటి భాగంలోని ప్రతి వచనం మొదటి అక్షరంతో మొదలవుతుంది. ఆలెఫ్ అంటారు. ఆలెఫ్, బేటా, గిమ్మేల్. అది 119వ కీర్తన చదువుకున్నప్పుడు ప్రతి 8 వచనాలు ఒక్కొక్క సెక్షన్ లాగా ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి దాని మీద ఒక గ్రీక్ హెబ్రీ ఆల్ఫబెట్ ఉంటుంది. ఆలెఫ్, బేటా, గామా. ఈ 22 హెబ్రీ ఆల్ఫబెట్ నేర్చుకోవాలనుకుంటే తెలుగులోనే ఉంటుంది ఆ మాట. ఓకే. ఆ 22 ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి 22 మాటలు దావీదు కీర్తన 119లో తెలుగులోనే వ్రాయబడి ఉంటాయి అన్నమాట. ఆ విధంగా కూడా ఆల్ఫాబెట్, హీబ్రీ ఆల్ఫాబెట్ మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఆ హెబ్రీ మాటలు కూడా ఉంటాయి. కాబట్టి మొదటి భాగం అంటే మొదటి 8 వచనాలు మొదటి అక్షరంతో మొదలవుతాయి, ఆలెఫ్తో ఫర్ ఎగ్జాంపుల్. రెండవ భాగం మిగిలిన నెక్స్ట్ 8 వచనాలు బేటాతో. ఈ విధంగా 22 భాగములు హెబ్రీ భాష యొక్క అక్షరాల క్రమము చొప్పున ఏర్పరచబడినవి. ఇలాంటివి 119 కాదు, మరి ఇంకా 7 కీర్తనలు ఉన్నాయి. ఏంటి? అక్రాస్టిక్ కీర్తనలు. కానీ వీటికి 119కి ఒక భేదం ఉన్నది. ఏంటి అంటే అయితే ఒక్కొక్క వచనము మాత్రమే ఒక్కొక్క అక్షరమునకు కేటాయించబడింది. 119లో అయితే 8 లైన్లు, 8 వచనాలు. మరి మిగిలినటువంటి వచనాలు అక్రాస్టికే, కానీ ఒక్కొక్క హెబ్రీ మాటకి ఒక లైనే, ఒక వచనమే కేటాయించబడింది. ఈ 8 కీర్తనలలో ఈ కీర్తనతో సహా 145వ కీర్తనతో సహా 5 దావీదుకి చెందినవి. దావీదు రాసినటువంటి కీర్తనలు 5 ఉన్నాయి అన్నమాట. ఈ అక్రాస్టిక్ కీర్తనలో 5 దావీదు కీర్తనలే. ఆ కీర్తనలో చివరిది 145వది. ఈ కీర్తన యొక్క హెబ్రీ వ్రాత ప్రతులలో చాలా వాటికి నా అనే అక్షరం, నూన్ అంటారు హెబ్రీ భాషలో. ఆ నూన్ అనే అక్షరమునకు చెందిన వచనం లేదు, కొన్నిటికి లేదు. కానీ లేనటువంటి వాటిల్లో ఏం చేశారంటే అనేక ప్రచులలో ఆ వచనమును సమకూర్చారు. మరి నువ్వు అనేది ఉండాలి కదా మరి, కాబట్టి వాళ్ళు ఆ వచనాన్ని పెట్టారు. కాబట్టి దానిని తర్జుమా చేసిన ఆధునిక ప్రతులలో ఒక పంక్తి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రచురంలో అది కలిపారు కాబట్టి ఆధునిక ట్రాన్స్లేషన్స్ NIV కానీ, లేక మరి TEV కానీ, ESV కానీ, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ మోడర్న్ వర్జన్స్లో ఒక లైన్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ లైన్ని 13వ వచనంలో ఇరికించారు అన్నమాట. కాబట్టి అసలైన అక్షరమాల తీరులో
స్తుతి దావీదు కవి కట్టిన చివరి కీర్తనగా ఈ కీర్తన గ్రంథంలో ఇమర్చబడింది. 140వ ఈ ఆయన రాసినటువంటి ఈ అక్రాస్టిక్ దానిలో చివరి 5వ కీర్తన అని మనం గ్రహించాలి. కొన్ని అంశములు ప్రత్యేకంగా ఈ కీర్తనలో చెప్పబడినవి ఏంటి? మొదటిది, దావీదు అనుభవములపై కేంద్రీకరించిన కీర్తనలు చాలా ఉన్నప్పటికీ, లేక ఇశ్రాయేలీయుల రాజ్యము అనుభవించిన సుఖదుఖములపై వాటిని కేంద్రీకరించినప్పటికీ, ఇక్కడ ఏమంటున్నాం? దావీదు అనుభవాలని కేంద్రీకరించి కొన్ని కీర్తనలు మనం చూసాం. అదే కాదు, ఇశ్రాయేలు రాజ్యాన్ని కేంద్రీకరిస్తూ వాళ్ళ యొక్క అనుభవం, ఒక నేషన్ అంతా, రాజ్యం అంతా కూడా వాళ్ళ అనుభవం, సుఖం కానీ దుఃఖం కానీ, వాళ్ళ అనుభవాలని కేంద్రీకరించినటువంటి కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఇక్కడైతే ప్రత్యేకమైనది ఏంటంటే, ఆయన రాజ్యం ఎటర్నల్, నిత్యంగా ఉండేటువంటి రాజ్యం, భూదిగంతాలకి సంబంధించినటువంటి రాజ్యం, యూనివర్సల్ అంటాం. దేవుని యొక్క రాజ్యం యూనివర్సల్ అనేటువంటి దాన్ని ఇక్కడ నొక్కి చెప్పబడినట్లుగా మనం గ్రహించాలి. ఓకే, అందరికీ అవసరమైన ఆహారాన్ని, అంటే ఆయన నిరంతరం పరిపాలించడమే కాదు, దాంతోపాటు ఆయన దాన్ని పోషిస్తున్నాడు, ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు, ప్రతి జీవిని సంరక్షిస్తున్నాడు. ఓకే, ఆ విధంగా ఎంఫసైజ్ చేయబడింది. ఇక్కడ 13వ వచనంలో కానీ, లేకపోతే 15, 16 వచనాల్లో కానీ ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క అంశం దాన్ని అది నొక్కి చెప్పబడింది, ఉద్ఘాటించబడింది. చదువుదాం మరి. 13 మొదటి భాగం. దేవుని యొక్క రాజ్యం నిరంతరం ఉండేది. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. 15, 16. జీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. 16 కూడా. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి ప్రతి ఒక ఇశ్రాయేలుకి, యూదులకి సంబంధించినటువంటి దావీదు రాజ్యం లాంటిదే కాదు, విశ్వాసం అన్నిటికీ చెందింది. మనుషులకే కాదు, పక్షులకి, జంతువులకి వాటిని సృష్టించడమే కాదు, వాటికి ఆహారం ఇవ్వటమే కాదు, మరి వాటిని సంరక్షిస్తాడన్నమాట ప్రతి జీవికి. కాబట్టి హిజ్ కింగ్డమ్ ఈజ్ ఎక్స్టెండెడ్ బియాండ్ ద బోర్డర్స్ ఆఫ్ నేషన్ ఇజ్రాయెల్. ఇది పతనమైన ప్రపంచమనే అవగాహనకు వ్యతిరేకంగా చెప్పుతున్నదని వివరించని అవసరం లేదు. మరి దేవుడు దీన్ని సంరక్షిస్తున్నాడు, దీన్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం వైపోయామంటాం, ఇది పతనమైనటువంటి సృష్టి, పతనమైపోయింది సృష్టి అని అంటాం కదా. దానికి దీనికి వ్యతిరేకంగా కాదు, రెండూ చూస్తున్నాం మనం. అది పతనమైంది, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క పోషణ, దేవుని యొక్క సమృద్ధి కూడా ఉన్నట్టుగా ఈ రెండు చూస్తున్నాం. ప్రాణజీవులు కొన్నిసార్లు ఆకలితో అలమటిస్తారు. అది మరి పతనమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. ప్రజలు వృద్ధులవుతారు, వాళ్ళు మరణిస్తారు. అది పతనమైనటువంటి మానవాళికి గుర్తు. అయినప్పటికీ జీవనాభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనాభా ఎక్కువైపోతున్నారు, అది దేవుని యొక్క ఆశీర్వాదం కదా. కాబట్టి దేవుడు పోషిస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, అభివృద్ధి చెందుతారు. అయినప్పటికీ జీవనాభివృద్ధి ఉన్నట్లుగా చూడగలుగుతాము. దేవుని కృపను బట్టి జీవితము సంరక్షించబడి వృద్ధి పొందుతున్నదని కూడా మనం చూస్తాం.
రెండవ విషయం, దేవుని కీర్తి, ఆయన దయా దాక్షిణ్యం, ఈ రెండు కలపబడి ఉన్నాయి. దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సత్యం, అదంతా ఒక కేటగిరీ. కాబట్టి దానికి సంబంధించింది దేవుని యొక్క కోపం. మరి దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా ఉన్న, ఆయన కీర్తికి వ్యతిరేకంగా ఉన్న, ఆయన మహిమకు వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవునికి ఉగ్రత, ఆయన సత్యానికి వ్యతిరేకంగా ఉన్నా కానీ, ఓకే, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క నీతి, అదంతా ఒక ప్రక్క. దేవుని యొక్క కృప, దాక్షిణ్యం, ఓకే, కరుణ, వాత్సల్యత, క్షమాపణ, అది రెండవ కేటగిరీకి సంబంధించింది. ఈ రెండు కూడాను కలపబడినాయి అన్నమాట. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రేమ రెండు కలపబడినటువంటి రీతిగా ఈ రెండు కలపబడినాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, యేసుక్రీస్తులో ఈ రెండు కలుసుకున్నాయి. మరి పాత నిబంధనలో చూస్తాం, ఇన్ క్రైస్ట్ ఆర్ ఇన్ 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 హిమ్ అంటే దేవునిలో సత్యం, కృప కలుసుకున్నాయి. ఇన్ క్రైస్ట్ బోత్ ట్రూత్ అండ్ గ్రేస్ కిస్డ్ ఈచ్ అదర్. క్రొత్త నిబంధనలో కూడా ఆ విధంగా కలుస్తుందన్నమాట. దేవుని యొక్క నీతి, నిజాయితీ, కృప, ఉగ్రత, ఆ కృప, ప్రేమ, ఆ రెండు దే కిస్డ్ ఈచ్ అదర్. అలాంటిది. కాబట్టి దేవుని కీర్తి, ఆయన దయా దాక్షిణ్యము అద్భుత రీతిగా కలుపబడినవి. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. అందువలననే సర్వ సృష్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. ఆయన కీర్తి ఒక ప్రక్క, దయాదాక్షిణ్యం మరొక ప్రక్క. అందువలననే సర్వ సృష్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. 10వ వచనం చదువుకుందాం. 8, 9, 10 3 వచనాలు చదువుకుందాం. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. 17వ వచనంలో కూడాను యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. అంటే ఎక్కడైతే అవినీతి ఉంటుందో ఆయనకి కోపం, ఉగ్రత ఉంటుంది. కానీ ఆయన కోపంలో అంత చురుకుగా ఇమ్మీడియట్గా కోపం తెచ్చుకునేవాడు కాదు అని కూడా మనం చూడగలుగుతున్నాం. 3వ విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన మహాత్యం, ఆయన మనుషులకు గ్రహింపశక్యము కానిది. 3వ వచనం కూడా చదువుకుందాం. చదువుకున్నాం, మరలా చదువుకోవటంలో అది పొరపాటే ఉండదు. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. గ్రహింప శక్యం అంటే అంతగా తెలియకపోవచ్చు, కానీ మనం ఇక్కడ చూడబోయేది ఏంటి అంటే ఆ మహత్యాన్ని ఇతరులకు చెబుతాం. మరి గ్రహింప శక్తి కానిపోతే ఆయన మహత్యాన్ని ఎట్లా చెబుతాం మనం? కాబట్టి పూర్తిగా సంపూర్తిగా తెలియదు అన్నమాట. ఇప్పుడు మన పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు కూడాను ఇక దేవుని గురించి ఇక తెలిసేదేమి లేదు, ఆయన డైరెక్ట్గా చూస్తాం కాబట్టి ఇక దేవుని అంతా తెలుసుకుంటాం అని అనుకోకూడదు. నిత్యత్వం, ఆయనతో నిత్యత్వం ఉన్నప్పటికీ ఇంకా ఆయన గురించి తెలుసుకునే విషయాలు ఇంకా ఉంటుంది నిత్యత్వంలో. సో ఈజ్ ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నమాట.
ఆయన గొప్పదనం, ఆయన మహాత్యం, ఆయన కనికరం, ఆయన కృప కొంతవరకు మనకు మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఎగ్జాస్టివ్గా సమస్తం ఆయన గురించి మనకి తెలీదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. గ్రహింపశక్యము కానిది ఆయన పరాక్రమ క్రియలను, ఆయన గొప్పతనమును, దయాళుత్వమును, దయాళుత్వం అంటే గుడ్నెస్, తరతరములకు తెలియజేదురు. మరి ఏం తెలియకపోతే తరతరములకు ఎట్లా తెలియజేస్తారు? కాబట్టి సంపూర్తిగా తెలియదన్నమాట. ఎంత చెప్పినా కానీ తరగదు. కానీ ఆయన గొప్పతనాన్ని, మహాత్యాన్ని ఆయన తరతరములకు మనం తెలియజేస్తాం. తరతరములకు, ఒక తరం నుండి మరొక తరం, అట్లా తరతరములకు చెప్తూనే ఉంటాం. మరి కొందరు ఏం చేస్తారు అంటే ఆయన మహాదయాళుత్వమును బట్టి, అబండెంట్ గుడ్నెస్, మహాదయాళుత్వమును బట్టి హర్షిస్తారు, సంతోషిస్తారు. ఆయన నీతిని గూర్చి గానం చేస్తారు. ఓకే, నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మనం కూడా వాటికి స్పందిస్తూ ఆమేన్. ఎందుకంటే మనం కూడా వాళ్ళ వలె, ఇశ్రాయేలీల వలె ఆ మాటలు చదువుకున్నప్పుడు, ఈ కీర్తన చదువుకున్నప్పుడు, ఇలాంటి అనుభవాలు మనం చదువుకున్నప్పుడు, అవును ప్రభువా, నువ్వెంత, నీ మహాత్యం ఎంత గొప్పది, నీ గొప్పతనం ఎంత, నీ దయాళుత్వం ఎంత, అది తరతరములకు తెలియజేస్తాను. ఆయన సృష్టిని పోషించేటువంటి విధానం, ఇశ్రాయేలుకి చేసినటువంటి కార్యాలు, ఆయన పోషించినటువంటి తీరు, కాపాడినటువంటి తీరు, అవన్నీ దేవుని యొక్క గొప్ప కార్యాలు. వాటికి మనం ఆమేన్ చెబుతాం. అది ఎప్పుడు జరిగింది? 1000 BCలో. మనం ఎప్పుడన్నా 220లో ఉన్నాం కదా, 225లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు మరి? 1000 BCకి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు దాటింది? 3000 సంవత్సరాలు పైగా గడిచింది కదా. కాబట్టి 3000 సంవత్సరాల పాటు ఈ కీర్తన రాసిన తర్వాత దేవుడు ఎన్నో చేశాడు ఈ 3 సంవత్సరాల వ్యవధిలో. వాటిని మన తరం వారు వాటిని పొందుకున్నాం. పాత నిబంధనలో ఓకే, ఇప్పుడు 1000 BC అనుకోండి, మరి పాత నిబంధన మలాకి ఓకే 500స్లో BCలో వ్రాయబడింది. మరి 500 అయిన తర్వాత ఒక 400 సంవత్సరాలు యేసుప్రభు రాకముందు, క్రొత్త నిబంధన రాకముందు 400 సంవత్సరాలు సైలెంట్ ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు అది మొదటి శతాబ్దంలో. మరి ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం కదా. మరి ఈ 2000 ఇయర్స్, అంతకుముందు క్రీస్తు రాకముందు 1000 ఇయర్స్, ఈ 3000 సంవత్సరాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ముఖ్యంగా చేసినటువంటి కార్యం యేసు ప్రభువులో. ఓకే, యేసు ప్రభువులో ఆయన చేసినటువంటి గొప్ప కార్యం, రక్షణ కార్యం, దాన్నే సువార్త అంటాం కదా. ఆయన కార్యాన్ని చెబుతాం. ఎవరికి చెబుతాం? తరతరాలకి చెబుతాం. ఓకే, అది చెబుతుంది ఇక్కడ. చెప్పుట మాత్రమే కాక 3000 సంవత్సరాల పాటు వ్యక్తపరచబడిన, మరి ఇశ్రాయేలీయులు బబిలోను వెళ్ళటం, తిరిగి రావటం, మరి అది అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దేవాలయాన్ని మరమ్మతు చేసుకున్నారు, దాన్ని పూర్తి చేసుకున్నారు. ఓకే, అది అయిన తర్వాత సైలెంట్ ఇయర్స్ తర్వాత యేసుప్రభు రావటం, గొప్ప కార్యాలు చేయటం, ఆయన మరణ పునరుద్ధానాలు, తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు రావటం, ఏ విధంగా సంఘం సువార్త ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది అపోస్తుల ద్వారా. మరి అప్పటి నుండి ఎన్ని కార్యాలు జరిగినాయి, ఎంతవరకు దేవుని యొక్క రాజ్యం విస్తరించబడింది, ఇవన్నీ కూడా మనం చూసాం.
మనం అనుభవించాం, మనం చదువుతున్నాం. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహోన్నతుడు, ఎంత దీర్ఘశాంతుడు, ఎంత కృపాతిశయములు కలిగినటువంటి వాడు, ఎంత దయాదాక్షిణ్యం కలిగినటువంటి వాడు అని చెబుతూ యేసు ప్రభువులో అది అత్యున్నతంగా దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షమాపణ, ఆ రెండు చెప్పాను కదా. దేవుని ఇప్పుడు యేసు ప్రభు సిలువలో పదే పదే చెప్పుకున్నాం. దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరచబడింది. ఇంకేం వ్యక్తపరచబడింది? దేవుని యొక్క పరిశుద్ధత. ఓకే, పరిశుద్ధత, ప్రేమ రెండు కలుసుకున్నాయి. అలాంటి దయాదాక్షిణ్యం మనం ఇతరులకి, తరం వాళ్ళకి చెప్పుకుంటాం. ఆ చెప్పుకునేటప్పుడు మనం మధ్యవర్తులుగా ఉంటాం. ఓకే, దేవుని యొక్క వాక్యానికి, దేవునికి, లోకానికి, ప్రపంచానికి మధ్యవర్తులుగా ఉంటాం. తరానికి మధ్యవర్తులుగా ఉంటాం. అది మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి రీతిగా మరి 1 తెస్సలోనిక 2:4 అపోస్తలుడైన పౌలు చెప్తుంది ఏంటి అని అంటే, ఎంట్రస్టెడ్ విత్ ద గాస్పెల్. మరి శ్రమాశ్రమం యొక్క మోట కూడా అదే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని ఆ యొక్క ధన్యత అన్నమాట. దేవుని వలన ఎంచబడిన వారమై, ఎంత ధన్యత! మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. ఆ విధంగా మధ్యవర్తులుగా మనం ఉండి దేవుని యొక్క గొప్ప కార్యాలని, ముఖ్యంగా యేసు ప్రభువులో చేసినటువంటి కార్యాలని మనం ప్రకటిస్తూ మన తరం వాళ్ళకి, వచ్చేటువంటి తరం వాళ్ళకి మనం ప్రకటిస్తూ, ఓకే, అలాంటి ధన్యకరమైనటువంటి విషయం. అంతేకాదు, చెప్పటమే కాదు, మనం అనుభవిస్తున్నాం. అందువల్లనే యేసు ప్రభువు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క సువార్తని, యేసు ప్రభువుని అనుభవించి ఆ అనుభవంతో సువార్త చెప్పటం అన్నమాట. అది ధన్యం కదా. అది కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలు చదివి ఆమెనంటమే కాదు, దాని తర్వాత వచ్చినటువంటి ప్రత్యక్షపరచబడినటువంటి ఆ యొక్క మిగిలినటువంటి సందేశాలు, ముఖ్యంగా యేసు ప్రభువులో బయలుపరచబడినటువంటి సందేశాలను కూడా మనం అందజేస్తాం మిగిలినటువంటి తరాలకి. అలాంటిది ధన్యకరం కదా. మరి ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి పిలువబడ్డాడు. నీకు పిలుపు ఉందా పాస్టర్ గారు అని అంటాం. పిలుపు అది కాదు. అంటే పాస్టర్గా పిలువబడినటువంటిది, ఆ పిలుపు ఉన్నది. కానీ ప్రతి ఒక్క విశ్వాసి 3 విధాలుగా పిలుపు పొందాడు. ఒకటి ఏంటి అంటే, రక్షణ పొందటానికి పిలుచుకున్నాడు. పిలుపు, కమ్ టు మీ ఆల్ యు లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. అది పిలుపు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అది ఆ విధంగా రక్షణ పొందటానికి పిలుస్తున్నాడు. రెండవది, సంతోషకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం, యేసు ప్రభువుని అనుసరించేటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. 1 తెస్సలోనిక 5:24, 1 Thessalonians 5:24, మిమ్మును పిలుచువాడు. ఇప్పుడు దాని కాంటెక్స్ట్ ఇంకా తెలుసుకుంటే ఎందుకు పిలుచుకున్నాడు అని అర్థమవుతుంది. 17 నుండి చదువుదాం. 5:17, ఎడతెగక ప్రార్థన చేయుడి,
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు అది. అంటే అలాంటి జీవితం జీవించడానికి పిలుచుకున్నాడు. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయరు. కాబట్టి అది రెండవ పిలుపు. మూడవది ఏంటంటే దేవుని యొక్క సువార్తని చెప్పటానికి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుకి అప్పగించాడు. యేసుక్రీస్తు పౌలుకి అప్పగించాడు. పౌలు తిమోతికి అప్పగించాడు. 2 తిమోతి 2:2. ఓకే, ఆయన ఏం చేయాలి? నమ్మకంగా ఉండేటువంటి విశ్వాసులకి ఆయన అప్పగించాలి. ఆ విధంగా తరతరాలుగా వెళ్ళాలి, తరతరములుగా వెళ్ళాలి అన్నమాట. కాబట్టి ఆ బాధ్యత, ఆ పిలుపుని అందరికీ ఇచ్చాడన్నమాట. కాబట్టి అపోస్తల కార్యాల్లో కూడా మనం చూస్తాం, విశ్వాసులు చెదిరిపోయి, హింసను బట్టి చెదిరిపోయి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దే గాసిప్ ద గాస్పల్. అది మన పిలుపు. ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఏదో ప్రసంగం పులిపెట్టు మీద ఉండి ప్రసంగం చేసి చర్చిలో అట్లా కాదు. ఎక్కడ వీలైతే అక్కడ సువార్తని బోధించటం అన్నమాట. అది మన పిలుపు. మరి దానికి తగినట్టుగా జీవించేటువంటి పిలుపు. కాబట్టి 3 విధాలుగా పిలుచుకున్నాడు. మరి దేవుడు మన తలాంతులు, ఏ తలాంతులు అయితే ఇచ్చాడో ఆ తలాంతుల్ని వాడుకోవాలి అనేటువంటి పిలుపు కూడా ఉన్నది. ఓకే, మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడాను ఎల్డర్స్ అంటే 2వ పత్రికలో చెప్తాడు, మేము ఎల్డర్స్గా తిమోతి నీపై మేము హస్తాలు పెట్టినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు ఒక వరం ఇవ్వబడింది కదా, పాస్టర్గా ఉండేటువంటి వరం, బిషప్గా ఉండేటువంటి వరం. ఎఫ్ఎస్సి పట్టణాన్ని సెంటర్గా కేంద్రంగా చేసుకుని బిషప్గా ఉండేటువంటి వరం ఇవ్వబడింది కదా, అడ్మినిస్ట్రేటర్గా ఇచ్చేటువంటి వరం ఇవ్వబడింది కదా, ఇవాంజలిస్ట్గా ఉండేటువంటి వరం ఇవ్వబడింది కదా. కాబట్టి ఉండినా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు కూడా మనం ఉన్నట్లుగా ఉన్నది. మరి ఎఫ్ఎస్సి 4లో కూడా మనం చూస్తాం, 4:12-13లో కూడా మనం చూస్తాం. ఏంటంటే స్పెషల్ పిలుపు కూడా ఉంటుంది. అనగా క్రీస్తునందు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించను. 11వ వచనం కూడా పరిశుద్ధులు మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలవారం వరకు ఆయన ఎలాగూ నియమించను. ఓకే, 13లో ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని, ఇక్కడ ఉంటుంది 5 డిఫరెంట్, 5 ప్రత్యేకమైనటువంటివి, 4 యాక్చువల్లీ 4 ఓన్లీ, 4 స్పెషల్ వరాలు. అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను. ఇక్కడ కొందరి కాపరులుగాను ఉపదేశకులుగాను అనేటువంటిది గ్రీకు ఒరిజినల్స్లో ఏముందంటే ఈ రెండిటికి ఒకే ఆర్టికల్ ఉంది. అంటే 2 ఒక వ్యక్తికి సంబంధించినవి అని. అంటే కాపరులు, ఉపదేశకులు. కాపర్లకి ఉపదేశించేటువంటి, టీచ్ చేసేటువంటి గిఫ్ట్ కూడా
ఉండాలి. ఆ రెండు ఒకటే, కాపరులు ఉపదేశకులు ఒకటే. కాబట్టి ఆ విధమైనటువంటి పిలుపు కూడా ఉన్నది, పిలుపు లేదని అంటలేదు. కానీ అందరికీ చెందినటువంటి, ప్రతి విశ్వాసికి చెందినటువంటి పిలుపులు ఈ మూడు: రక్షింపబడాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, సువార్త సేవ చేయాలి. సువార్త సేవ చేసేది వీళ్ళు స్పెషల్ పీపులే కాదు, అందరి మీద ఆ బాధ్యత ఉన్నదన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం మధ్యవర్తులుగా ఉంటాం. ఇది ధన్యత కదా, అలాంటి పిలుపు. ఇంకా ఆస్తిపాస్తులు కాదండి పిలుపు, దేవుని బిడ్డలు కావటం, యేసు ప్రభు వలె జీవించటం, మనుషుల్ని మార్చేటువంటి ఆ గొప్ప వార్తను చెప్పటం, పరలోకానికి నరకానికి పరలోక నరకాన్ని నుండి పరలోకానికి తీసుకెళ్ళేటువంటి మార్గం, స్వార్థ మార్గాన్ని చెప్పటం ఎంత ధన్యత. కాబట్టి అది ఆ ధన్యతగా మనం ఎంచుకుని ఆ మధ్యవర్తి ఆమెనే చెప్పటమే కాకుండాను మనం మధ్యవర్తులుగా ఉండాలని దేవుని యొక్క ఆశ, మన ఆశ కూడా అది అయి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.